పొద్దున్నే వచ్చి నేను హాల్లో కూర్చున్నా. నా దగ్గరికి వచ్చి నా కూతురు ఇలా నా భుజం మీద తల పెట్టి పడుకుంది. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే తను మామూలుగా అంత ప్రేమగా దగ్గరికి వచ్చి ఉండదు. అంటే ఉంటుంది, కాకపోతే వాళ్ళ డాడీ ఉంటే అస్సలు పట్టించుకోదు. పైగా తిడుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా వాళ్ళ డాడీ ఉన్నాడు అనుకో, పిచ్చిదానా పోవే అది ఇది అని అరుస్తూ ఉంటుంది. వాళ్ళ డాడీ లేడు, కొంచెం వీక్గా ఉంది, జ్వరంగా ఉంది. కాబట్టి అలా ఒక్కతే ఉంది. నేను వచ్చి అలా పనంతా అయిపోయిన తర్వాత అక్కడ వచ్చి కూర్చోగానే వచ్చి దగ్గరగా కూర్చుంది. నన్ను అట్లనే చూస్తుంది. ఏమైంది అంటే ఇలా తల పెట్టి పడుకుంది. చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే ఆ క్లిప్పింగ్ అనేది తీసుకున్నా నేను. తర్వాత మామూలుగా ఆడపిల్లలు ఎవరైనా అంతే కదా, తండ్రి అంటే చాలా ప్రేమ ఉంటుంది వాళ్ళకి. తండ్రి అంటే ఏ కూతురికి ఇష్టం ఉండదు చెప్పండి. అసలు అబ్బాయిలు ఉన్నా సరే తండ్రిని ఫాదర్ని పట్టించుకోరు, కానీ అమ్మాయిలు అయితే తండ్రి అంటే పడి చచ్చిపోతారనమాట. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. అందులోనూ నా పాప అంటే ఇంకా ఇష్టం. కానీ తను అందరిలాగా నడుచుంటే చాలా హ్యాపీగా అనిపించేది. ఎందుకంటే తను ఈ టైంలో ఉండేది కాదు కదా, స్కూల్కి వెళ్ళిపోతుంది. డేలో అయితే ఇంట్లోనే ఉంటుంది కదా. చాలా బాధగా అనిపిస్తుంది కొన్నిసార్లు, కానీ తప్పదు. అలా పుట్టినప్పుడు మనం ఏం చేయలేం కదా. మాకైతే మా పాప పుట్టిన తర్వాత చాలా బాగా కలిసి వచ్చిందనే చెప్పొచ్చు. పాప పుట్టకముందు చాలా హార్డ్ వర్క్ చేసి, చాలా కష్టపడి చదువుకొని, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చాలా కష్టపడి బ్రతికినాం. మా పాప వచ్చిన తర్వాతనే యూట్యూబ్ అంటే తెలిసింది. యూట్యూబ్ నుంచి చాలా డబ్బులు సంపాదించి చాలా బాగా సెటిల్ అయినాం. కొంతమంది అనుకుంటారు, ఇట్లాంటి పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారనమాట. అంటే ఇట్లా ఉంది కాబట్టి ఏదైనా ముందుకొచ్చి చేపించాలన్నా అమ్మో మాకేమన్నా అయిపోతుందేమో అని చెప్పి భయపడతారు. కానీ మన సక్సెస్ వాళ్ళు చూసిన తర్వాత కూడా ఇట్లా మాట్లాడడం చాలా తప్పు. అయినా అలాంటి వాళ్ళని మనం ఏం మార్చలేము. ఎందుకంటే ఎవరి తలరాత ఎట్లుంటే అట్లా జరుగుతుంది. ఏమో అంటారు కదా, మన కర్మఫలం అనుభవించాలి అని రాసిపెట్టుంటే కష్టాలైనా సుఖాలైనా ఏవైనా మనం కర్మఫలం నుంచే మనం అనుభవిస్తాం. ఇట్లా నడవని పిల్లలు అట్లా ఉన్నంత మాత్రాన మన కష్టం వాళ్ళకి వెళ్ళిపోదు కదా. వేరే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, అమ్మ వాళ్ళ దగ్గరికి వస్తే ఏమైపోతుందో, వాళ్ళతో మనం చేయించుకుంటే ఏమైపోతుందో అనే మెంటాలిటీతో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. కొన్నిసార్లు చాలా బాధగా అనిపిస్తుంది, కానీ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. నా కూతురు వల్ల తను పుట్టిన తర్వాతనే చాలా డెవలప్ అయ్యామని నేను అనుకుంటున్నా. అది చూసే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకా ఆలోచించే వాళ్ళ ఇష్టం, వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ ఇష్టం అంతే. మనం మంచితనమే మనల్ని ముందుకు